ఆయన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఒకప్పుడు కేంద్రంలో తనదైన స్థాయిలో చక్రం తిప్పి సత్తా చాటిన నేత. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. రాష్ట్ర మంత్రి కావడానికి అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కూటమి రాజకీయాల కారణంగా ఆయన వెనుకబడిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఎవరా నేత? ఆయన ఎదుర్కొంటున్న సమస్యలేంటి? వాచ్ ది స్టోరీ. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు. ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ పేరు సంపాదించుకున్న నాయకుడు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూటమి పార్టీల తరఫున గెలిచిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. అందరూ అలా అనుకున్నప్పటికీ చంద్రబాబు మాత్రం మరో విధంగా అనుకున్నారు. సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పక్కన పెట్టేశారు. కూటమి పాలనలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తగిన గుర్తింపు లేకపోవడంపై ఏడాది క్రితమే చర్చ జరిగింది. తదనంతర కాలంలోనైనా ఆయనకు తగిన గుర్తింపు లభిస్తుందని భావిస్తే ఏడాది దాటినా సరే ఆయనంటూ ఒకరు ఉన్నారనే విషయమే గుర్తులేనట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని కోట్ల వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సీటిచ్చే విషయంలో కూడా బాగానే ఇబ్బంది పెట్టారని ఆ సమయంలో వార్తలు వచ్చాయి. చివరిదాకా ఏ మాట చెప్పకుండా ఆఖరి క్షణాల్లో ఆయనకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. కూటమి పాలన వచ్చిన తర్వాత కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు మారలేదని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. అందుకే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూటమి పాలనలో యాక్టివ్గా కనిపించడం లేదని అంటున్నారు. డోన్ ఎమ్మెల్యేగా, ఉమ్మడి కర్నూలు జిల్లా సీనియర్ నేతగా ఆయనకంటూ ప్రత్యేకతలున్నప్పటికీ ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలో సూర్యప్రకాష్ రెడ్డి తరఫున ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ ఆయా కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూటమి రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోవడానికి గల కారణాలపై కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వైఖరి వల్లనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి సముచిత స్థానం లభించడం లేదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. డోన్ నియోజకవర్గంలో పెత్తనం చేయాలని నిత్యం ఏదో ఒక వ్యూహం పన్నుతున్న సీడ్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డిని పార్టీ పెద్దలు ప్రోత్సహిస్తున్నారనే అనుమానం కోట్ల వర్గంలో ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా చాలు డోన్ నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలు చేయడానికి చూస్తున్న సుబ్బారెడ్డి లాంటి వారిని నియంత్రించాలని ఎప్పటినుంచో కోట్ల వర్గం కోరుతోంది. అయినా సరే చంద్రబాబు పట్టించుకోవడం లేదట. దాంతో టీడీపీ అధిష్టానంపై డోన్ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. అందుకే ఆయన గత కొంతకాలంగా పార్టీ పరంగానూ ప్రభుత్వ పరంగానూ ఆయా కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదట. సకల శాఖ మంత్రిగా గుర్తింపు పొందిన లోకేష్ సీనియర్ రాజకీయ నాయకులను దూరం పెడుతున్న క్రమంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లాంటి వారికి సరైన స్థానం లభించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆత్మాభిమానం మెండుగా ఉన్న కోట్ల లాంటి వారికి లోకేష్ మార్క్ రాజకీయాలు నచ్చడం లేదని, అందుకే ఆయన చంద్రబాబు జిల్లా పర్యటనలకు కూడా దూరంగా ఉంటున్నారని అంటున్నారు. కూటమి పాలన తర్వాత 2 సార్లు చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటన చేసినప్పటికీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వాటికి హాజరు కాకుండా తన అసమ్మతిని తెలియజేసిన విషయాన్ని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.